హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నాని స్వాతి లాగ్స్. ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? ఐస్ క్రీమ్ చేస్తున్నాను సింపుల్గా. ఎలా చేయాలో నా స్టైల్లో చెప్తాను రండి. అయితే ముందుగా పాలు పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం కొబ్బరికాయలు, అలాగే పంచదార, నెక్స్ట్ ఎలాచీలు ఉంటే అది కూడా తీసుకోండి. ఇలా పాలు ఒక పొంగు పొంగుతుంది. ఇలా బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి అయిన దాకా మరగపెట్టుకోవాలన్నమాట. ఈలోపు జీడిపప్పు కూడా నానపెట్టుకోండి. ఇప్పుడు పంచదార ఎలాచి పౌడర్ చేసుకోవాలన్నమాట. మీకు నచ్చితే కొబ్బరికాయలు కూడా పౌడర్ పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా, అది కూడా పేస్ట్ చేసుకున్నాను అనమాట. నేను కొబ్బరికాయలు పేస్ట్ చేసుకోలేదండి, ఎందుకంటే చిన్న చిన్న మధ్య మధ్యలో ముక్కలు తగిలితే బాగుంటుందని నేను పేస్ట్ చేసుకోలేదన్నమాట. కొంచెం ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా పంచదార, అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి, అడుగు పట్టకుండా. అలా కలుపుతూ ఒక 5 నిమిషాల తర్వాత మనం జీడిపప్పు మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుంటాం కదా, అది కూడా వేసుకొని బాగా కలపాలి. అలా సిమ్లోనే పెట్టాలండి. ఒక 20 మినిట్స్లా పడుతుంది అంతేని. ఈలోపు ఇలా నేతిగా ఉండే కొబ్బరికాయలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అవి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకొని ఆపేసుకోవడమేనండి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలాగ చిన్న చిన్న గ్లాసుల్లో అయినా, లేకపోతే ఐస్ మౌల్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్స్ పెట్టుకునే మౌల్స్, అందులో వేసుకుని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేనైతే 4 గ్లాసుల్లో పెట్టాను, అలాగే 2 కూరగిన్నెలో పెట్టాను అనమాట. అలా వేడివేడిగా కూడా తిన్నాను, చాలా బాగుంది. కుల్ఫీలా అనిపించింది నాకైతే టేస్టు. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. మర్చిపోకుండా మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కీప్ స్మైల్.